హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనము ముందుగా మొన్ననే నేను రివ్యూ అయితే పెట్టాను అనమాట. ఏథర్ రిజ్తా జెడ్ గురించి 3 వేరియంట్స్ గురించి నేను వీడియో పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అలాగే దాని కింద కమెంట్స్ కూడా చాలా వచ్చాయి. దాని ప్రకారం మనం ఇప్పుడు దానికి అలాగే మనకు ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ ఉండే తేడా ఏమనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఏది బెస్ట్ మనకి ప్రైస్ పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ ఏది బెస్ట్ అనేది దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదండి. స్కిప్ చేయకుండా మీరు ఫుల్ గా చూసారంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ రూపంలో మెసేజ్లో తెలియజేయండి. వీడియో అందరూ లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మనం ఫస్ట్ గా చూసుకుంటే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఏథర్ రిజ్తా హై ఎండ్ మోడల్ అనమాట. 3.7 కిలోవాట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే లో ఎండ్ లో ఉండేది మనకు ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ కి పోటీ అయితే కాదనమాట. కాబట్టి ప్రైస్ డిఫరెన్స్ లోను అన్నిట్లోనూ కూడా మనకు ఇది ఒకటి తేడా అయితే కనపడుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏథర్ రిజ్తా జెడ్ హైయర్ ఎండ్ మోడల్ 3.7 కిలోవాట్ బ్యాటరీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏథర్ రిజ్తా గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఎందుకంటే వాటి స్పెసిఫికేషన్ తెలుసుకొని తర్వాత ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఉండే రెండింటికి వేరియేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందుగా ఏథర్ రిజ్తా గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చి 3.7 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. రేంజ్ విషయానికి వస్తే మనకు 160 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. మోటార్ విషయానికి వస్తే 4.3 కిలోవాట్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. మోటార్ టైప్ వచ్చి మనకు PMSM మోటార్ అయితే వస్తుందన్నమాట. ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకి ఇది 6 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చి మనకు 350 watts అవుట్పుట్ అయితే ఉంటుంది. డిస్ప్లే వచ్చి 7 inches నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ప్రాసెసర్ చూసుకుంటే ఇది కార్టెక్స్ సిరీస్ ప్రాసెసర్ అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బాడీ వెయిట్ మనకు 190 kgs బాడీ వెయిట్ అయితే వస్తుందన్నమాట. బూట్ స్పేస్ మనకు 34 liters బూట్ స్పేస్ ప్లస్ 22 ఎక్స్ట్రా లీటర్స్ అయితే చెప్తున్నారు అనమాట. అదంటే వాళ్ళు బ్యాగ్ ఏదో ఇచ్చేటట్టు ఉంది. బ్యాగ్తో కలుపుకొని వాళ్ళు 22 liters చెప్తున్నారు. దాంట్లో మాత్రం బూట్ స్పేస్లో మనకి 34 liters బూట్ స్పేసే ఉందన్నమాట. టైర్స్ చూసుకుంటే మనకు 90/90 12 inches టైర్స్ అయితే వస్తున్నాయి. మనకు ఫ్రంట్ బ్యాక్ డిస్క్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకు దీంట్లో కాల్ మ్యూజిక్ కంట్రోల్, అలాగే పుష్ నావిగేషను, అలాగే ఆటో రిప్లై కాల్ ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. అలెక్సా కనెక్షన్ అయితే ఉంటుంది. వాట్సాప్ అండ్ డాష్ అనేది ఉంటుంది. రైడ్ లైక్ మ్యాజిక్ అంటే థ్రోటల్ మనం బ్యాక్ చేస్తే మనకు స్పీడ్ అయితే తగ్గుతుంది. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. షేర్ లైవ్ లొకేషన్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ గురించి చూసారు కదా, మనకు ఈ రేంజ్లో వచ్చి ఒక బెస్ట్ వెహికల్ అనే చెప్పాలి. కానీ అది మనకి ఎలా ఉందంటే TVS iQube మాదిరిగా అయితే ఉందన్నమాట. కొద్దిగా హైట్ తక్కువ ఉంది. ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకంతా బాగానే ఉంటుంది. కానీ కొంచెం హైట్గా ఉండే వాళ్ళకి మరి ఇక వెనక్కి కూర్చొని పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ గురించి తెలుసుకుందాం. ఓలా S1 Pro సెకండ్ జనరేషన్లో బ్యాటరీ వచ్చి మనకు 4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే రేంజ్ చూసుకుంటే 190 kilometers రేంజ్ అయితే వస్తుంది. మోటార్ చూసుకుంటే మనకు 11 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. మోటార్ టైప్ వచ్చి మనకి మిడ్ డ్రైవ్ మోటార్ IPM మోటార్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం చూసుకుంటే 6.5 hours ఛార్జింగ్ టైం ఉంటుంది. ఛార్జింగ్ అవుట్పుట్ వచ్చి 750 watts అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే చూసుకుంటే 7 inches టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ప్రాసెసర్ మనకు 2.2 GHz 8 core ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే రెండు మనకు 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. వెయిట్ చూసుకుంటే 125 kgs వెయిట్ అయితే ఉంటుందన్నమాట. బూట్ స్పేస్ 34 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకు టైర్స్ విషయానికి వస్తే 90/90 12 inches టైర్ వస్తుంది అనమాట. రెండిట్లోనూ మనకు 90/90 12 inches ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మనకు డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఇంకా వీటి పరంగా చూసుకుంటే మనకి ఫీచర్స్ పరంగా చూసుకుంటే రెండిట్లోనూ మనకు సేమ్ ఫీచర్స్ అయితే వస్తాయి. కాల్ మ్యూజిక్ కంట్రోల్, అలాగే పుష్ నావిగేషను, అంతేకాకుండా ఆటో రిప్లై కాల్, అలెక్సా అయితే దీంట్లో ఉంది, దాంట్లో అయితే లేదనమాట ఓలా S1 Proలో. ఇంకా మనకు వాట్సాప్ మెసేజ్ కూడా మనకి ఏథర్ రిజ్తాలో ఉంది, ఓలాలో లేదు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. రైడ్ లైక్ మ్యాజిక్ ఇది కూడా మనకు ఓలాలో వస్తుందన్నమాట. నేను అది కూడా ట్రై చేశాను. మనం బ్యాక్ థ్రోటల్ చేస్తే కనుక స్పీడ్ అయితే తగ్గిపోతుంది, బండి ఆగిపోతుంది అనమాట. ఇంకా మనకు షేర్ లైవ్ లొకేషన్ ఇవన్నీ దీంట్లో కూడా ఉన్నాయి. మనకు
ఆ పరంగా చూసుకుంటే కనుక ఓలా S1 Pro కొద్దిగా ఎడ్జ్ ఉందనే చెప్పాలి. మనం ఏమి ఆ తేడా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకా వీటి మధ్య ఉండే తేడాలను గమనిద్దాం. 2 బ్యాటరీస్ చూసుకుంటే మనకు 3.7 కిలోవాట్ ఏథర్ రిస్తాలో వస్తుంది. ఓలా S1 Pro 4 కిలోవాట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ స్పీడ్ వేరియేషన్, రేంజ్ వేరియేషన్ ఇందులో ఉంటుందన్నమాట. మనకు రేంజ్ చూసుకుంటే 160 కిలోమీటర్స్ రేంజ్ ఏథర్ రిస్తాలో వస్తుంది. ఓలా S1 Proలో వచ్చి 190 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తున్నాడు అనమాట. రేంజ్ విషయంలో ఖచ్చితంగా ఇది తేడా అయితే వస్తుంది. ఎందుకంటే ఏథర్ 450Xలో ఫస్ట్ మోడల్లో మనం ముందుగానే చూసాము, మనకు 3.7 కిలోవాట్తోనే వచ్చేది. దాంట్లో 105 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఆ పరంగా చూసుకుంటే మనకు ఓలా S1 Proకి ఒక ఎడ్జ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఓలా S1 Proలో నేను కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకున్నప్పుడు 130 to 140 కిలోమీటర్స్ నార్మల్ మోడ్లో అయితే వస్తుందని చెప్తున్నారు. ఇంకా మనము మోటార్ గురించి చూసుకుంటే 4.3 కిలోవాట్ మోటార్ అయితే ఏథర్ రిస్తాలో ఉంది. ఓలా S1 Pro సెకండ్ జనరేషన్లో 11 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో చాలా తేడా అయితే వస్తుంది. స్పీడ్ విషయంలో కూడా స్పీడ్ మనకు ఏథర్లో చూసుకుంటే 73 కిలోమీటర్స్ టు 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. ఆ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ అని చెప్పాలి. ఇంకా మనకు PMSM మోటార్ వస్తుంది, మిడ్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుందన్నమాట ఏథర్ రిస్తాలో. ఇంకా మనకు ఆ తేడాలు అయితే ఇవే మనకు అన్నింటిలోనూ. ఇంకా చూసుకుంటే టచ్ డిస్ప్లే చూసుకుంటే 7 ఇంచెస్ నాన్ టచ్ వస్తుంది, ఇది 7 ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుంది. ఈ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు టచ్ డిస్ప్లే వచ్చినప్పుడు డిస్ప్లేలోనే మనం టచ్ చేసి మనం ఆ వేరియేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంకా నాన్ టచ్ అంటే మనము ప్రోగ్రామింగ్ మీద ఆధారపడాలి. వీళ్ళు జాయ్స్టిక్ టైప్ అయితే ఇచ్చారు, దాంతో మనము సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ సేమ్ వస్తుంది. 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఫ్లాట్ బూట్ స్పేస్. మనకు ఏథర్ రిస్తాలో చూసుకుంటే మనకు బంప్ అయితే వస్తుందన్నమాట, అంటే బూట్ స్పేస్లో. ఇలాంటి వేరియేషన్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఓలా S1 Pro ఎప్పటి నుంచో బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. ఇంకా నా ఫైనల్ ఒపీనియన్ చూసుకుంటే ఏథర్ ఓలా మనకు సర్వీస్ పరంగా చూసుకుంటే సర్వీస్ పరంగా కూడా దీంట్లో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట. రెండిట్లోనూ ఇంచుమించు ఉన్నాయి. ఇది ఓలాలో అయితే మనకు సర్వీసు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే దీంట్లో సర్వీస్ కొద్దిగా అటు ఇటుగా ఉన్న స్పేర్ పార్ట్స్ రేట్ ఎక్కువ అంటున్నారు మనకి ఏథర్లో అయితే కనుక. దాని గురించి మనం పెట్టిన వీడియోస్లో మన సబ్స్క్రైబరే మనకు ఒక ఆర్టికల్ ఒకటి పెట్టాడనమాట. మీరే చూడండి, అతను పెట్టిన మెసేజ్. ఏథర్ 450X నేను కొన్ని 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు 20,000 రూపాయలకు పైగా మెయింటెనెన్స్ అయింది. ఇప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోయింది, షోరూమ్కు ఇచ్చేసాను. వారంటీ ఉంది, బ్యాటరీ మార్చుతారో లేదో చూడాలి. జస్ట్ ఒక వైర్ని ఎలక కొట్టేసిందని వైరింగ్ మొత్తం మార్చాల్సిందే అన్నారు. దానికి 7,500 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను ఏప్రిల్ 2022లో 16,65,000 పెట్టి కొన్నాను అని మెసేజ్ అయితే పెట్టారనమాట. సర్వీస్ పరంగా చూసుకుంటే రెండు ఒకే మాదిరినే ఉన్నాయన్నమాట, పెద్దగా తేడా అయితే ఏం లేదు. దీంట్లో ఏది బెస్ట్ అనేది గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటే, ఒక రకంగా చూస్తే ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ హై రెండ్ అనే చెప్పాలి. ఎందుకంటే 4 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు మైలేజ్ రేంజ్ చూసుకుంటే మనకి కన్ఫర్మ్ గా 130, 140 అయితే వస్తుందని చెప్పి కస్టమర్స్ చెప్పడం అయితే జరిగింది అనమాట. నేను చేసిన సర్వేలో అయితే చాలా మంది 140 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ నార్మల్ మోడ్ లోనే పోతుందని చెప్తున్నారు. ఇది 3.7 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది ఏథర్ రిస్తా. మనకి ఏథర్ 450X లోనే మనం ముందే చూస్తున్నాం, అది స్పోర్ట్స్ లుక్ తో అయితే ఉంటుంది. ఆ వెహికల్ లోనే మనకి 100, 105 కంటే ఎక్కువ మైలేజ్ అయితే రాదు ఇది. ఇంకా అలాంటిది వాళ్ళు 160 రేంజ్ అయితే చెప్తున్నారు. 160 ఇంపాసిబుల్, అది రాదు, అది తెలిసిన విషయమే. ఒక 105, 110 వరకు రావచ్చు అనమాట. అలాగే రేంజ్ లో చూసుకున్నా కూడా ఓలా S1 Pro అయితే బెస్ట్ గా ఉందని చెప్పాలి. అలాగే మనకు ఏథర్ గురించి మాట్లాడుకుంటే, ఏథర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ కాబట్టి ఇంకా అది వచ్చి జనాల్లోకి పోయి అది ఎలా ఉంది, దాని బిల్డ్ క్వాలిటీ ఏమి, అవన్నీ కూడా మనము ఇంకా యూజర్స్ చెప్పాలి దాని గురించి. నాకైతే ఇప్పటి వరకు అయితే కనుక ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.